హే లంగా బోణి నెటితో రద్దయిపోని సింగారాన్ని చీరతో సిద్ధం కాని నిన్నలా కన్నలా తుళ్ళకే అమ్మాడి చిందులే ఆపగా ముళ్ళు వేయని చక్కగా పెళ్ళైపోని అల్లర్లన్నీ జంటలో చెల్లైపోని లట్టుమై పట్టుమై పట్టుకోకాయాని సొంతమై అందమే అప్పగించని లంగా బోణి నెటితో రద్దయిపోని సింగారాన్ని చీరతో సిద్ధం కాని నీ ఇల్లు బంగారం కాను పవర్డ్ బై విజయలక్ష్మి డియర్ మినపగుళ్ళు వైభవ్ జ్యువెలర్స్ అండ్ ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్. జీ తెలుగు గోల్డ్ రష్ ప్రేక్షకులందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఈ రోజు అక్షయ తృతీయ వైశాఖ శుద్ధ తదియ రోజున యుగం ప్రారంభమైందని పురాణాలు చెప్తున్నాయి. అక్షయం అంటే ఎప్పటికీ నాశనం కానిది అని అర్థం. ఇదే రోజు శ్రీ మహావిష్ణువు పరశురాముని అవతారం ఎత్తారు. అలాగే ఈ రోజు ఏ పని మొదలు పెట్టినా ఎప్పటికీ అక్షయంగానే ఉంటుంది అని నమ్ముతారు. ఈ రోజు లక్ష్మీ అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజించి ఒక పాత్ర నిండా నీటిని ఉంచి అది ఎవరికైనా దానం చేస్తే మంచిది అని నమ్ముతాం. అలాగే మరొకసారి జీ తెలుగు ప్రేక్షకులందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. మరి ఈ రోజు జనరల్ గానే గోల్డ్ రష్ అంటే బోల్డంత మంది లక్ష్ములు వచ్చి బోల్డంత బంగారం గెలుచుకుంటారు. పైగా అక్షయ తృతీయ ఈ రోజు స్పెషల్ గా ఉండాలి కాబట్టి మన జీ తెలుగు లక్ష్ములు సిద్ధంగా ఉన్నారు సందడి చేయడానికి. పిలిచేద్దామా? అక్షయ తృతీయ రోజు మన గోల్డ్ రష్ కి విచ్చేసిన జీ లక్ష్మీలకి అక్షయ తృతీయ సందర్భంగా స్పెషల్ పెళ్లిపట్టు చీరలకి ప్రత్యేక మందిరమైన కళామందిర్ వారి తరఫు నుంచి స్పెషల్ చీరలతో వెల్కమ్. లక్ష్ములు ఎంత చక్కగా ఉన్నారు. స్పెషల్ గానే రోజుగానే నాకు చాలా స్పెషల్ గా ఉంటుంది. ఎందుకంటే రోజు అందరింటిని బంగారం చేయడానికి నేను వచ్చేస్తాను. ఈ రోజు అక్షయ తృతీయ అంటే బంగారం తెచ్చుకుంటే చాలా మంచిది అని అనుకుంటారు అందరూ. సో అలాగే మీకు నేను పెళ్లిపట్టు చీరలకు ప్రత్యేక మందిరమైన కళామందిర్ చీరలతో స్వాగతం పలకకుండా నేను కూడా వేసుకుని వచ్చేసాను. అందుకే సూపర్. అలాగే వైభవ్ జ్యువెలర్స్ వారి తరఫు నుంచి కూడా టిప్ టాప్ గా చక్కగా బోళ్ళంత బంగారం పెట్టుకుని సో రోజు ఎలాగో ఇస్తున్నాను ఈ రోజు నేను వేసుకుంటే బాగుంటుంది అనుకుని అలా వచ్చా. స్పెషల్ ఎపిసోడ్ కదా మన ముగ్గురికి కాయిన్స్ వస్తాయా లేకపోతే ఒకరికేనా తెలీదా ఏంటి? 27 గ్రామ్స్ 27 గ్రాముల్లో మీరు ఎంత తీసుకుంటే అంత అబ్బా. అందుకే కొనుక్కోలేదు, అలాగే తీసుకెళ్తాం కదా అని. అసలు ఇది ఇంకా అదృష్టం తెచ్చిపెట్టాలి. ఈ రోజు కొనాల్సిన అవసరం లేదు మాకు. కొంటాంటే కూడా ఒప్పుకోను బికాస్ నేను ఉన్నా కదా. బంగారం అంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు. అందరికీ ఇష్టమే. మేమిద్దరం అప్పుడప్పుడు అక్కడే కలుస్తూ ఉంటాం. బంగారు షాపులోనే అప్పుడప్పుడు అక్కడే అంటే వేరేలా అనుకుంటారు. నిజంగానే గోల్డ్ షాపుల్లోనే కలుస్తున్నాం మేము ఈ మధ్య. ఏంటో ఇద్దరం. మీ ముగ్గురికి అక్షయ తృతీయ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. విష్ యూ ద సేమ్. థ్యాంక్ యూ. సరే కానీ మరి
గేమ్ లోకి ఎంటర్ అయిపోదామా? మీ ముగ్గురికి ఆల్ ది వై బెస్ట్ అబ్బా. అలాగే మీ అందరు కూడా ఇంట్లో కూర్చొని లక్ష్మిలో SMS క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఆల్ ది బెస్ట్. ఈ రోజు మీరు రిమోట్ పక్కన పెట్టి ఎక్కడికైనా వెళ్ళమన్నా వెళ్ళరు, కోపలు మాడిపోయినా పర్లేదు, ఎందుకంటే భావన, సింధూర అండ్ ప్రియా వచ్చి గోలగోలు చేస్తారు. అది కాకుండా ముఖ్యంగా అక్షయ తృతీయ కాబట్టి ఈ రోజు గెలుచుకోవాలి, బంగారం కావాలి అనుకుంటారు అందరూ. మీ ఫేవరెట్ వీళ్ళలో మీ ఫేవరెట్ లక్ష్మి ఎంత బంగారు తీసుకెళ్తుందో చూడాలంటే మీరు అలాగే ఎత్తుకుని ఉండండి. నేను స్టార్ట్ చేస్తా వెంటనే. ఓకే, లెట్స్ స్టార్ట్ ద ఫస్ట్ రౌండ్. పాటకి ప్రాణం పల్లవి అయితే మరి చరణం దైవాడి. సో మన ఫస్ట్ రౌండ్ గురించి చెప్పాలంటే ముగ్గురికి తలో 2 పల్లవులు వస్తాయి. ప్రతి పల్లవి కరెక్ట్ గా అంటే పూర్తిగా ఉండదు, స్క్రీన్ పై ఖాళీలు ఉంటాయి. ఏ ఒక్క ఖాళీ మిస్ అయినా మీ గ్రామ బంగారం పోయినట్టే. మేము యాక్చువల్గా ఎపిసోడ్ చూస్తున్నప్పుడు అక్కడ బాగా పూరిస్తుంటాం, ఇక్కడికి వచ్చాకే పూరించాలని తడబడి టెన్షన్. పూరిస్తే నీకు పూరి కుర్మా. గోల్డ్ ఇస్తే చాలు, పూరీలు వద్దు. మేము డైటు సరే అమ్మా, రెడీయా? ఫస్ట్ నీకోసమే పల్లవి ఆన్ స్క్రీన్. బంగారంతో స్టార్ట్ అయింది. కొండ మరుమల్లె దండ మనసైన అండ నువ్వేరా, కనుపాప నిండా నీ రూపు నిండా నా బ్రతుకు పండ రావేరా, శ్వాసించలేను నిన్ను చూడకుండా, జీవించలేను నిన్ను చేరకుండా, ఏకాంత సాయంత్ర ఓకే, సో ఫస్ట్ ఇది నువ్వేరా, నీ రూపు నిండా అన్నారు, శ్వాసించలేను నిన్ను అన్నారు. ఓకే, సో రైట్ ఆర్ రాంగ్ గా చూద్దాం. రైట్ ఆన్సర్స్ ప్లీజ్. ఇచ్చేలోపు నువ్వు అలా డాన్స్ చేసి శ్వాసించలేను నిన్ను చూడకుండా, జీవించలేను నిన్ను చేరకుండా, చిచ్చి ఈ రోజు వరకు గోల్డ్ రష్ ఎవరికి ఇలాంటి థాట్ రాలేదు. అది ఏకైక ప్రియా నువ్వే కలిసి నీకు వస్తుంది. ఇచ్చి అక్షయ తృతీయ అసలు లక్ష్మీదేవి నా దగ్గరికి వచ్చి లక్ష్మిని ఇవ్వద్దు. ఈ రోజు లక్ష్మిని గౌరవప్రదంగా తెచ్చుకోవాలి, దొబ్బేయకూడదు. గుడ్ అమ్మా, కంగ్రాచులేషన్స్ బాబా. నెక్స్ట్ సింధు రెడీయా? రెడీ. ఓకే మా సింధురా, నీకోసం పల్లవి ఆన్ స్క్రీన్. రూపం బంగారు రంగుల చిలక, నీ తగిన మొత్తం పోతుంది. రంగుల చిలక చూడే నీ వెనక, చూడే నీ నడక. ఎవరు వెళ్తారు? ప్రియా అక్కడ వే ఉంది కదా, చూడే అంట. ఓ బంగారు రంగుల చిలక పాడవే చూడవే పాడవే, ఏంటి చూపుల ఆప్షన్స్ ఇక్కడ. అబ్బే పోయిపోయి ఎంత టఫ్ అయితే. నేను నీకోసం పాడి కూడా హెల్ప్ చేసా. నేను నవ్వకూడదు, నాకు పాట రాదబ్బా సీరియస్లీ. నీ నవ్వులు నువ్వులా పోతాయి. రంగుల చిలక చూపుల రాజా. థర్డ్ చెప్పు, నేను వేరే చదువు. నెక్స్ట్ మీద ఏముందని టైం అయిపోయింది. గ్రామ్ బంగారం ఇద్దామని నేను రెడీగా ఉంటే నువ్వు డ్రాప్ బాక్స్ ఇచ్చావు. పర్లేదు, అది నాకు ఇచ్చే. సరే, రైట్ ఆన్సర్స్ ఏంటో చూద్దామా? ఎస్, రైట్ ఆన్సర్స్ ప్లీజ్. ఓ బంగారు రంగుల చిలక పలకవే, ఓ అల్లరి చూపుల రాజా ఏమని. ఇప్పుడు ప్రియా కోసం గోల్డ్ రష్. దేవి, ఈ రోజు ఎలాగైనా గోల్డ్ కాయిన్ రావాల్సిందిగా కోరుతున్నాం. పల్లవి ప్లీజ్. ఎవరు ఓహో అన్న అసలు ఏంటది? ఎవరు ఆహా అన్నా, ఎవరు ఓహో అన్న, ఎవరు ఇలా ఉంటే ఈ లోకం డాష్ పని చేస్తుంటే బంగారం మీదే ఉంది. నువ్వు పని చేస్తుంటే ఈ లోకంలోనే డాష్ అసలు బంగారం
డాష్ మెచ్చేవాడే మెలిమి బంగారం. సింధురా నేనే అసలు నీ కూర వండుకోవాలంటే పక్క కూరలో ఉప్పేయడానికి వెళ్తున్నావా? ఊరుకో. వచ్చేవాడే మేలిమి బంగారం. మళ్ళీ ఫస్ట్ ట్రై చేయండి వస్తుంది. అక్కడ చూడకుండా ట్రై చేయండి. నన్ను చూడు. అన్నా ఎవరు ఓహో అన్నా నువ్వు నీలా ఉండే, దాని లిరిక్స్ వస్తారు రావు తెలుస్తుంది. నువ్వు పని చేస్తుంటే ఈ లోకంలోనే నువ్వు లేరా అసలు బంగారం. నువ్వు వేసేసుకో. ఈ లోకంలోనే డాష్ అసలు బంగారం. నేనేరా అసలు బంగారం. నువ్వేరా? నిజంగా కరెక్ట్ చెప్పుంటే నువ్వే బంగారం, నీకే బంగారం ఇచ్చేదాన్ని. కానీ ఇప్పుడు కుదరదు. నీకు ప్యారిటీ పనిష్మెంట్. అవునా? ఓకే. కుళ్ళు. కుళ్ళు ఆ కుళ్ళు పెట్టాలి మధ్యలో. పెట్టు. కుళ్ళులో కుళ్ళు. వీళ్ళిద్దరు ఇంత కుళ్ళుకున్నారు కాబట్టి నాకు ఆ పాట పాడడం రాలేదు, అందుకే కుళ్ళు. సరే పాడు. ఎవరు ఆహా అన్నా ఎవరు ఓహో అన్నా నువ్వు నీలా ఉంటే కుళ్ళు పని చేస్తుంటే ఈ లోకంలోనే కుళ్ళు అసలు బంగారం. కుళ్ళు మెచ్చేవాడే మేలిమి బంగారం. అవ్వా ఇది ఉత్తు చిచ్చి. అసలు దీనికి ఆపోజిట్ చేయాలి మీరు. రైట్ ఆన్సర్ సెట్ వచ్చేద్దామా? ఓకే. మంచి పని చేస్తుంటే నేను కరెక్ట్ చెప్పా. ఏం పని? నువ్వు పని చేస్తుంటే అన్నారు. ఈ లోకంలోనే నువ్వే అసలు బంగారం. ఒక్కటి చెప్పారు. మూడికి మూడు విరగొట్టి ఇచ్చేసాం బంగారం. ఆఫ్ కూడా ఎరగొట్టలేవు. చెడుగుడంటే భయ్యా, గుడుగుడంటే భయ్యా. బాగున్నా? అకౌంట్ ఓపెన్ అయిపోయింది. అకౌంట్ ఓపెన్ అయింది. అసలు టెన్షన్ ఇప్పుడే మళ్ళీ దాన్ని యాడ్ చేసుకునే ఇంకో గ్రామ్ బంగారం గెలుచుకునే అవకాశం సెకండ్ పల్లవితో. నీకోసం పల్లవి ఆన్ స్క్రీన్. నాకు ఇష్టం ఈ పాట. చిచ్చి మీరు ఎవరు ట్రై చేయకండి. మీకు నమస్కారం. మురారి కోపంతో బంగారు కళ్ళ పాడమన్నా నీకు వచ్చినప్పుడు నో ఇట్స్ ఓన్లీ భావన అది అది నా సైడ్ నుంచి కూడా పాడవా భావన. చెంగావి బంగారు కళ్ళ పుచ్చమ్మో చెంగావి డాషు లచ్చమ్మో చెంగావి బంగారం సుబ్బమ్మో. ఏదో సందే పొద్దుల్లో డాషు బతల్లి ఎంత ముద్దుకున్నావే. తెలుసు. బంగారు కళ్ళ పుచ్చమ్మో చెంగావి చెంగావి ఏముంటది? కళ్ళే. బుగ్గల్లో. చెంగావి చెంప కదా. చేశాను ఈ సాంగ్. అప్పుడు చేస్తే నేను చూడలేదు, ఇప్పుడు చేస్తే చూస్తా. మ్యూజిక్. చెంగావి చంప లచ్చమ్మో కోపంలో ఎంతో ముద్దమ్మో ఓపుంగా మోతి సుబ్బమ్మో సందె పొద్దుల్లో ముద్ద బంతల్లే ఎంత ముద్దుకున్నావే వెండి మువ్వలే కళ్ళు మంటుంటే గుండె చిల్లుమనాదే బంగారు కళ్ళ పుచ్చమ్మో చెంగావి చంప లచ్చమ్మో కోపంలో ఎంతో ముద్దమ్మో ఓ బుంగ మోతి సుబ్బమ్మో. ఓకే సింధు నెక్స్ట్ నీకోసం. పల్లవి ప్లీజ్. నీ ఇల్లు బంగారంగాను అది కాదు ట్యూన్. బందీనవుతాను. కాదది అక్కడ నీ జంత అది లేదే. ఆ పాట అదే కాదు. ఏంటి? నీళ్ళు డాష్ గాను నా రవ్వల కొండ. అది ఓకే. రిధం ఏమైనా బేసిక్ గా ఇంటిని బంగారమే చేసుకోమంటారు. సో అది కరెక్ట్. బందీనవుతాను. ఓకే. నీ ఒళ్ళు ఉల్లాసంగాను నా బంగారు బంగారు దండారా? ఫస్ట్ది బంగారు. ఓకే సెకండ్ది నీ చెంత బందీనవుతాను. చెంతనా? ఓకే. నీ చెంతను నీ చేత బందీనవుతాను. ఏదో ఒకటి చెప్పు. ఇందాక నుంచి ఆప్షన్స్ ఇస్తున్నాను. నీ దగ్గర ఏదో ఒకటి. నీ చెంతో చేతో ఏదో ఒకటి తీసుకోవాలి అంట. మీరు తీసుకోవాల్సి తీసుకోండి. ఇది కూడా పోయింది. అకౌంట్ ఓపెనే కాలేదు బాబు. సరే రైట్ ఆన్సర్స్ ప్లీజ్. నీళ్ళు బంగారంగాను నా రవ్వల కొండ నీ ఒళ్ళో బందీనవుతాను. ఫస్ట్ సెకండ్ కరెక్ట్ చెప్పాను. అయితే నీకు కూడా కోసి పాలా. అయ్యో పాపం అయ్యో పాపం. నెక్స్ట్ ప్రియా. ఓకే. నీకోసం పల్లవి దియా. బంగారు కోడి పెట్ట వచ్చినండి. హే పాప హే పాప హే పాప
చెంగావి చీర రంగు విప్పినండి హే పాపా హే పాపా హే పాపా అప్ అప్ హ్యాండ్స్ అప్ చక్ చక్ నీలక్ డిక్ డిక్ డోలక్తో I think you're right. చూసేద్దాం మా రైట్ ఆన్సర్స్. ఎస్ రైట్ ఆన్సర్స్ ప్లీజ్. సూపర్, కంగ్రాచులేషన్స్. బంగారు కోడి పెట్ట వచ్చనండి ఏ పాప ఏ పాప హే పాప చంగావి చీర గుట్టు చూసుకోండి ఏ పాప ఏ పాప హే పాప. ఫస్ట్ రౌండ్ పూర్తయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎవరి దగ్గర ఎంత బంగారంతో అకౌంట్ ఓపెన్ చేసుకున్నారో లెట్స్ సీ. ఓకే, కంగ్రాచులేషన్స్. డ్రాప్ బాక్స్ లో 4 గ్రాముల బంగారం ఉంది. బంగారంతో స్టార్ట్ అయిపోయిందప్ప ఈ రోజు. నీకు కూడా కంగ్రాచులేషన్స్ డ్రాప్ బాక్స్. దానికి కూడా వెరీ ఇంపార్టెంట్ రోల్ టు ప్లే. ఏమంటున్నారు? ఓకే, సో సెకండ్ రౌండ్ ఆట మొదలు పెట్టే ముందు నేను ఒక ప్రశ్న అడగాలి. మీ యాక్టింగ్ టాలెంట్ అదంతా మేము చూసేసాం. సో మీ ఐక్యూ ఎలా ఉంది, మీ కరెంట్ అఫైర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. నేను బంగారానికి సంబంధించి ఈరోజు అక్షయ తృతీయ కాబట్టి ఏం ఆన్సర్ ఇస్తారో చూద్దాం. బంగారం ప్రపంచం మొత్తంలో ఎవరు ఎక్కువగా యూజ్ చేస్తారు? బంగారు షాపులు. అబ్బా, వాట్ అబౌట్ యూ సింధూరా? ఇండియన్స్ లో ఉన్న ఆడవాళ్ళు ఇంక బాగా యూస్ చేస్తారు. అసలు ప్రియా కోసం స్లో క్లాప్స్ తప్పదు. యాక్చువల్లీ లాజిక్ గా ఆన్సర్ చూస్తే సింధూరా ట్రాక్ లో పడ్డావు కానీ నీ ఆన్సర్ తప్పు. బంగారం ప్రపంచ దేశాల మొత్తంలో ఎక్కువగా వాడేది USA, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. భావన వచ్చేయండి. ఓకే భావన, ఆల్ ది బెస్ట్. ఎస్. ఓపెన్. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు నిన్ను చూస్తే నిలబడనంటాయి నా చొక్కా బొత్తాలు. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు. నీ వంపు సొంపు అందం చందం అన్నీ నా చుట్టాలు. చెంగుమంటూ రావే తెరగా రాసేద్దాం చట్టాలు. నేర్చుకుంటే నేర్పుతాలే కొత్త కొత్త చిట్కాలు. మాసు డాన్సు చేసేద్దాం రావే రావే రత్తాలు. నా రొమాన్సు చూస్తావా అది పూలు నింపిన పిస్తోలు. రత్తాలు రత్తాలు ఓ సోసి టైమ్ అప్. టెన్షన్ పడ్డారా? ఓకే, సో మీరు బ్లాంక్లే మొత్తం బ్లాంక్గా ఉంచారు. అసలు భావన మీరు కూడా గోల్డ్ రష్ హిస్టరీలో ఎక్కిపోయారు. ఇలా బ్లాంక్గా చాలా ఎవరు పెట్టలేదు. బేసిక్గా 3కి 3 ఏదో ఒకటి పెట్టుంటారు. బట్ అబ్బా సిగ్గా. నా చెల్లెల్ని పంపిస్తాను, వాళ్ళు కరెక్ట్ గా పెడతారు. అక్క ఎంత ఎదిగిపోయావు అక్క. మీ ఆశీస్సులు కావాలక్క మాకు. చూద్దాం ఆ టైంకి. మీరు ఒకటన్నా రైట్ పెడితే 1 గ్రామ్ బంగారం వచ్చేసినట్టే. సో మీరు బంగారు బుల్లోడు బాలకృష్ణ పెట్టారు, రైట్ ఆన్సర్. బంగారు కుటుంబం నాగేశ్వరరావు గారు కూడా రైట్ ఆన్సర్. సో అప్ టు 3 వరకు రైట్ ఆన్సర్స్ పెట్టినా, ఒకటి పెట్టినా మీకు గ్రామ్ బంగారమే. 4 వరకు పెట్టుంటే 2 గ్రామ్స్, 5కి 5 పెట్టేస్తే 3 గ్రామ్స్. ఇట్స్ ఓకే, 1 గ్రామ్ మీకు 2 గ్రామ్స్ డ్రాప్ అవుట్. ఓకే. ఓకే, సో భావన చాలా కన్ఫ్యూజ్ అయిపోయారు, కొంచెం చాలా కంగారుగా ఆడారు. బట్ అట్లీస్ట్ గ్రామ్ బంగారం అయితే గెలుచుకున్నారు. నెక్స్ట్ సింధు ఆడే ముందు ఒక ప్రశ్న. బోరింగ్ దగ్గర బిందె పెట్టినా ఎంత కొట్టినా నిండట్లేదు, ఎందుకు? ట్యాంక్ లో నీళ్ళు లేవు కాబట్టి. బిందె ఉంది, నీళ్లు ఉన్నాయి, బోరు కొడుతున్నాం కానీ బిందె నిండట్లే, ఎందుకు? కిందకి హోల్ ఉంటే నిండదు, అది కింద కారిపోతాయి కదా. కిందకి హోల్ కూడా లేదు. సరే, హోల్ కొడితే వాటర్ పడవు కదా. బోర్ కొట్టడవా? అబ్బా, నేను చెప్పనా? ఎందుకంటే బిందె బోర్లించుంది. దా సింధు వాడదాం రా. ఓపెన్.
రమ్మన్న ఆర్డర్లో వచ్చింది అది. నేను అడిగేది ఇవేంటి సినిమాలు వాళ్ళ డైరెక్టర్స్. ఓకే, కొత్త బంగారు లోకం డైరెక్టర్ ఎవరు? కరెక్టే, ఎందుకు పారిపోతున్నావు? ఓకే. కొత్త బంగారు లోకం శ్రీకాంత్ అడ్డాల. రైట్ ఆన్సర్. 1 గ్రామ్ గోల్డ్ కన్ఫర్మ్. బాబు బంగారం డైరెక్టర్ ఎవరు? మారుతి గారు. నువ్వు వీరుపోట్ల కన్ఫ్యూజ్ అయ్యి పెట్టేశాను. అవును. ఓకే బంగారం మణిరత్నం గారు. నువ్వు పెట్టింది మారుతి. ఓకే, ఈడు గోల్డ్ హే వీరు పొట్ల, అది పోయింది. ఐ లవ్ యూ బంగారం గోవి గారు, అది పోయింది. సో ఐ థింక్ ఓన్లీ 1 రైట్ మ్యాచ్. అబ్బా, గ్రామ్ బంగారం ముబారక్ హో. అందరికీ నమస్కారం. చీపో టీవీకి స్వాగతం. ఇప్పుడు మీరు చూడబోతున్న కార్యక్రమం మొగుడిని మర్డర్ చేయడం ఎలా. స్టే ట్యూన్. హాయ్, హలో, వెల్కమ్ టు వెంటనే వచ్చేసారా? ఓకే, ఈరోజు హస్బెండ్ని ఎలా చంపుదామా అన్నది నేను చూపిస్తూ ఉంటాను. మీరు ఇంట్లోని కానివ్వండి. పాపం హస్బెండ్ ఒకవేళ మంచోడు అయ్యి ఉంటే కానీ చంపాలి అన్న కసి ఉంటుంది. ఆ కసి అన్నది మీరు లోపల నుంచి తీసుకురండి. చాకు చిన్నగా ఉండకుండా కొంచెం బారుగా ఉంటే బాగుంటుంది. పెద్దగా ఉండాలి. ఉందా మీ దగ్గర? చికెన్ ఎలా చంపుతామండి? నార్మల్గా ఇలా చంపేస్తూ ఉంటారు కదా. అలా కాకుండా హస్బెండ్ వెంటనే ఆఫీస్ నుంచి రాగానే ఏమండి కాఫీలు తాగుతారా, టిఫిన్లు చేస్తారా అని వెంటనే కిచెన్ లోపలికి వెళ్ళండి. టీ కాఫీ ఏమైనా తీసుకుంటారా అండి? చాలా అలసటగా ఉంది, జ్యూస్ తీసుకురా. కాఫీలు టీలే వద్దులే కానీ. అలాగే అండి. కాఫీ కానీ జ్యూస్ కానీ రెండు ఒకటే కదా, ఏదైనా గ్లాస్లోనే కలపాలి. జ్యూస్ అయినా పర్వాలేదండి. ఆ జ్యూస్లోని కాస్త మత్తు మందు వేయండి. అంటే మొగుడు మనం చంపుతున్నప్పుడు చూడాలి కాబట్టి ఎక్కువగా కలపకండి, లేకపోతే పడుకుంటారు పక్కనే. ఎంతసేపు ఏంటి? ఇదిగోండి మీకోసం స్పెషల్ జ్యూస్. జ్యూస్ తాగాలి కానీ ముందు ఆ ఏసీ పెంచు. మీ ఇంట్లో ఏం చేస్తున్నారా? తలనొప్పిగా ఉంది, కాఫీ తీసుకురా. ఎంతసేపు ఈ నసేంటి? వెళ్ళి తొందరగా. వెళ్తున్నానండి. మొగుడు సంపాదించుకురావడం, తయారుగా కూర్చొని టీవీ చూడడం, ఇంట్లో పని పాట లేకుండా. జ్యూసులు కానీ కాఫీలు కానీ ఇచ్చినా కూడా తిడుతున్నాడా? మళ్ళీ వెళ్ళండి లోపలికి. ఇవ్వండి కాఫీ. ఏంటి నీ ప్రేమనంతా రంగరిచ్చినట్టున్నావు? ఏం చేస్తామండి, ఎందుకే అంత మెలుకులు తిరుగుతున్నావు? నేను తాగించినా? నేను కాదు, నువ్వు కొంచెం తాగు, ఆ తర్వాత నేను తాగుతా. తాగే తాగు. ఏ మీకన్నా గొప్పవాళ్ళు లేరండి, మీ ఎంగిలే నేను తాగుతాను. మీ చూపు. మీకన్నా గొప్పవాళ్ళు లేరండి, మీ ఎంగిలే నేను తాగుతాను. ఇదిగోండి. అంతే. ఏం చల్లగా ఉంది, వదిలే, తర్వాత తాగుతా. మూడు లేదు. మూడు లేదు. కష్టపడి చేసావు, తాగు. అంటే మీ ఎంగిలే నేను తాగుతాను కదండి. నీ ఎంగిల్ నేను తాగుతాను, తాగు. అంత పెద్ద గిఫ్ట్ ఇచ్చినప్పుడు తాగురా ఎదవా, తాగు. ఇన్నిసార్లు కాఫీ గురించి అంటున్నా ఉంటే ఏదో మ్యాప్ కాలుని పైకి లేపండి. ఏంటి ఏంటి పక్కనే ఉన్న చాకుడు తీయండి. ఏం లేదండి, జస్ట్ ఇప్పుడు మెడ దగ్గర పెట్టండి. ఏంటిది? కాఫీ తాగండి. కాఫీ తాగడానికి తాగు. కత్తిట్టుకొని మరి బెదిరిస్తున్నావు ఏంటి? కాఫీ తాగుతావా లేదా? తాగు. అంతే. తాగకి చస్తాడా? నీ కాన్సెప్ట్ ఏంటి? చంపేయాలి నన్ను, అంతేనా? అంతే. ముందు నేను యాంకర్ వేసేస్తాను. ఏదది? నన్ను ఎవరు ఏమి చేయలేరు, టీవీ లోపల ఉన్నాను కదా. చిన్న బ్రేక్ తీసుకుందాం, విరామం. బ్రేక్ వెళ్ళిపోయారు ఇంకా, మీరు చావండి ఫస్ట్. పడి అది పారిపోయింది. బాగుందమ్మా, బాగా అవుతున్నాం మేము. సూపర్. ఇప్పుడు నెక్స్ట్ ప్రియా, ఆట సంగతి అయితే మర్చిపోలేదు కదా? లేదు. దానికోసం 3 grams వెయిటింగ్. ఓపెన్.
ఫస్ట్ నుంచి వద్దాం. బంగారు నీవేనా. సో అది బ్లాంక్ అయిపోయింది. బంగారు కొండ. రైట్. సింహ రైట్ ఆన్సర్. నీళ్ళు బంగారం కాను. యోగి రాంగ్ ఆన్సర్. బంగారు కోడి పెట్ట. ఎందుకలా మగధిరని వదిలేస్తావు? యోగి పెట్టావా బంగారు కోడి పెట్ట. కొత్త బంగారు లోకం విల్ బి దొంగ దొంగ. ఒకటి రైట్ మ్యాచ్, అది కూడా బంగారు కొండ సింహ. మిగతా 2 రాంగ్ మ్యాచెస్, మిగతా 2 బ్లాంక్లు. సో ఒకటి చేసావు కాబట్టి గ్రామ్ బంగారం నీకు, 2 గ్రాములు డ్రాప్ బాక్స్. చలిలో దుప్పటికెక్కిన ముత్తుల పంటలలో. ఓకే, సో దీంతో మనం సెకండ్ రౌండ్ పూర్తి చేసుకున్నాము. కానీ నేను బ్రేక్కి వెళ్లే ముందు ఈరోజు హిస్టరీ క్రియేట్ చేసిన, అంటే మొదలు పెట్టింది కదా భావన, డాన్స్ చేయకపోతే ఎలా? సో దీంతో మనం సెకండ్ రౌండ్ పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు సెకండ్ రౌండ్ స్కోర్స్ ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందంటే, డ్రాప్ బాక్స్ లో అయితే 10 గ్రాముల బంగారం జమ అయిపోయింది ఈ సెకండ్ రౌండ్ లోనే. నెక్స్ట్ స్టార్ట్ థర్డ్ రౌండ్. చూడు, ఒకవైపే చూడు, ఆపి చూడాలనుకోకు, నీ వల్ల కాదు. చూడు, ఒకవైపే చూడు. ఈ రౌండ్ ఒక సూపర్ హిట్ డైలాగ్, బాలయ్య బాబు గారి డైలాగ్ తో ఈ రౌండ్ పేరు పెట్టడం జరిగింది. మీరు స్పెషల్ కాబట్టి, స్పెషల్ గా చేయించాలి కాబట్టి, పైగా ఈరోజు అక్షయ తృతీయ కాబట్టి, మీఠా కర్లు అంటాం కదా, పండగ పూట చక్కగా తీపి తినాలి కాబట్టి మీరు ఒక రసగుల్లా నోట్లో వేసుకుని, నార్మల్ గానే మనం దద్దే ఇక్కడ పండగ కాబట్టి స్వీట్ తింటూ చేయమంటున్నారేమో, అందుకే ఇచ్చారేమో. అలాగేమో తింటూనే డైలాగ్ చెప్పాలి. అదో టాస్క్ చాలు. సో రెడీయా భావన? ఎవరు డైలాగ్ చెప్తున్నారు? నేను మైథలాజికల్ ఏదైనా కూడా చెప్పేస్తా. ఏమంటివియా? కమాన్, సూపర్. అసలు నోట్లో రసగుల్లా. సూర్య గోపాల ఏంటది? న్యాయవంతక లోక నాయక, చాలించి నీ పరిహాసము, నేను అడవి పిల్లలని చేసిన దుష్ప్రచారం చాలించక సవతల ముందు హేళన చేసి నేను మరింత బాధిస్తావా? యాక్చువల్లీ సిచ్యువేషన్ లో నన్ను సింక్ లో తిట్టేసింది. నెక్స్ట్ సింధు. కమాన్. ఆశా శిషి పీకకి సగం రసగుల్లా లోపలికి వెళ్ళిపోయింది. ఫస్ట్ తిను, తర్వాత నాకు మొక్క అన్నట్టు తినిపించలేదు, వేరే ఏదో పీకేస్తా అన్నట్టు తినిపించలేదు. అయ్యో బాగున్నా. ఓకే, నెక్స్ట్ ప్రియా. డైలాగ్ చెప్పండి. Don't trouble your trouble. If you trouble your trouble, I will trouble you. Be careful. I am the trouble. ఏమండి? డోంట్ బబుల్ 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 బబుల్స్. రసగుల్లా రసగుల్లా రసగుల్లా. నాకు కూడా ఇలాంటి రౌండ్ పెడితే బాగుండు. కానీ ఉన్నాయి ఇంకా వద్దులే, ఏదో మాట వస్తున్నాను. నువ్వే లావకుండా నేను కూడా తిలా అయిపోవాలని. అంటే నేను లావా? చూడమ్మా, నేను వర్షాకాలం రాని దాన్ని. ఏం కాలం?
నేను వర్షాకాలం వంటకాయ వంకాయ ఒకసారి అయినా పంట సంవత్సరం అంతా నేను వంకాయ కాలంలో అంటున్నాను. మీ అందరికి దిష్టి తగలకుండా సింధు నాకు కూడా ఒక లడ్డు అదే రసగుల్లా ఒకటి ఇచ్చేసి రసగుల్లా దిష్టి కాదు మీ మీద ప్రేమతో ఇచ్చా. ఐ లవ్ యూ టూ సింధు. బాయ్. పాయింట్స్ ఇస్తా అని అన్ని దొంగ. రెడీ ఆల్ ది బెస్ట్. ఓకే భావన ఫస్ట్ నీ కోసం యువర్ టైం స్టార్ట్స్ నౌ. చలపతిరావు గారు రైట్ ఆన్సర్. లక్ష్మీదేవి రైట్ ఆన్సర్. రాజమండ్రి బ్రిడ్జ్ రైట్ ఆన్సర్. సానియా మిర్జా రైట్ ఆన్సర్. తెలీదు. అయ్యో ఏదో టెంపుల్ చిచి హీరోయిన్ గొర్రె. ఓకే మోహన్ బాబు కొడుకోవచ్చు. విష్ణువర్ధన్. మనోజ్ ని విష్ణు అన్నావు ఏంటి? మోహన్ బాబు గారు కొడుకు. ఇంకా ఎప్పుడు చెప్తుంటా తెలుసా, అది ఎవరో తెలుసు, వాళ్ళ పేరు తప్పించి మిగతా అన్ని చెప్తారు పెద్ద పెద్దగా మోహన్ బాబు గారి కొడుకు, కానీ మనోజ్ అని మాత్రం రాలేదు. 10లో 5 గుర్తించారు, అంటే అప్ టు 6 మీకు 2 గ్రాముల బంగారం. సో 2 grams కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. 5 మిస్ అయిపోయారు, 5 చెప్పేశారు. సో మీరిద్దరు కూడా పంచుకున్నారు హ్యాపీగా. రండి. నెక్స్ట్ నీకోసం రెడీగా ఉన్నాయి సింధు? రెడీ. ఆల్ ది బెస్ట్ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇవి ఉర్దా దాల్. ఏం తాలు? ఈయన పేరేదో ఉంది. కిలో గోల్డ్. ఓకే 1. ఈ అమ్మాయి పేరు అగర్వాల్. ఏం అగర్వాలే? ఈగ. అమ్మయ్య 2. నాగార్జున గారు. రైట్ ఆన్సర్. గోల్డ్ చైన్. రైట్ ఆన్సర్. ఈయన పేరు గుర్తులేదు. రామ్ చరణ్ తేజ్. 5. టైం అప్ అయిపోయింది. సో 10లో 5 రైట్ ఆన్సర్స్. మిస్ అయిపోయిన ఆన్సర్స్ ఏంటంటే ఇద్దరు అమ్మాయిలతో హీరోయిన్ క్యాథరిన్. యు ఆర్ మై ఎమ్మెల్యే. ఆ తర్వాత బ్లాక్ గ్రామ్. ఏంటో దాల్ అన్నావు. ఊరద్ దాల్ అన్నా నేను. ఊరద్ దాల్ అన్నా నేను. ఇది జీ టీవీయా? దిస్ ఇస్ జీ తెలుగు. హర్భజన్ సింగ్ క్రికెటర్. నిషా అగర్వాల్. నిషా అగర్వాల్ అని చెప్పాను. కట్టప్ప. సత్యరాజ్. ఓ ప్రియా రెడీయా? వీళ్ళకి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అక్కడ నుంచి నన్ను పడేస్తారు ఇప్పుడు. ఆల్ ది బెస్ట్ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆర్తి అగర్వాల్. రైట్ ఆన్సర్. మిలిటెంట్ ఏరియా. ఈయన ఎవరో తెలియదు. టెంపుల్ గోల్డెన్ టెంపుల్. ఏంటి? తిరుపతి. సాలిపురుగు. బ్రహ్మానందం గారు. రైట్ ఆన్సర్. 2. ధోని. రైట్ ఆన్సర్. సత్యశివానంద్. సత్యానంద్. సత్యశివానంద్ ఎవరే? శివానంద్. అయ్యా ఆవిడ పేరు ఏదో. గోల్డ్ బ్యాంగిల్స్. రైట్ ఆన్సర్. 4 వెరీ గుడ్. అంటే గ్రామ్ బంగారం. సో గ్రామ్ బంగారం నీకు. నువ్వు దానవీర శూరకర్ణిదా. ప్రియా, ఈ రోజు మీరు ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ గోల్డెన్ స్టార్ అవ్వాలంటే, అలాగే వాళ్ళ నుంచి గ్రామ్ బంగారం గెలవాలంటే ఈ టాస్క్ చేయాలి. టాస్క్ ఏమిటంటే ఈ కుర్చీలో కూర్చుని మీ కాళ్ళు ఇచ్చిన బిందెపై పెట్టాలి. ఆ కాళ్ళు కింద పెట్టకుండా అగ్గిపెట్టెలోంచి పుల్లలు బయట ఉన్నాయి కాబట్టి పుల్లలన్నీ అగ్గిపెట్టెలో వేయాలి. కాళ్ళు కింద పెట్టకుండా.
ఎవరు ఫస్ట్ నా చేతిలో పెడతారో వాళ్ళే గోల్డ్ స్టార్ అవుతారు. ఓకే ఓకే రెడీ? ఆల్ ది బెస్ట్. కమ్ పొజిషన్స్. All the best. And your time starts now. పట్టుకో 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 అరే పట్టుకో పైలా పచ్చిస్తే పట్టుకో పట్టుకో జులి జాలి పట్టు చుట్టూనే పట్టుకో ఆడే పాడే ఇడే హట్టుగా పెట్టుకో ఏడే అయినా నీదే హాయిగా చుట్టుకో ఆమనే పట్టుకో కేపులో పెట్టుకో జాటుగా మాటుగా ముక్కులే పెట్టుకో బొమ్మ వచ్చినే కొట్టుకో కొట్టుకో మర్రక్కసారి ఒట్టునే కొట్టుకో గుర్తునందుకో ముట్టుకో ముట్టుకో పెద్దగా మత్తుగా హత్తుకో ఒట్టుకో నేను చాలా Okay, congratulations. ప్రాపర్ గా పెట్టడానికి సిన్సియర్ గా ప్రాపర్ గా ఇదే పనిలో ఉన్నాను. ఎంతకైనా గృహిణివి కదా, ఆ మాత్రం నీట్నెస్ ఉంటుంది. అగ్గిపెట్టి గుగ్గిపెట్టి ఇవాల్టి ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ గోల్డెన్ స్టార్ ఇస్ సిజరా. అలాగే నీకు గ్రామ్ బంగారం, నాకు అగ్గిపెట్టి ఇచ్చో, నేను నీకు బంగారం ఇస్తాను. చూసావా ఎంత మంచిదాను? దీంతో మనం థర్డ్ రౌండ్ పూర్తి చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎవరి దగ్గరికి ఎంత బంగారం ఉందో తెలుసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరి దగ్గర అయితే ఎక్కువగా బంగారం ఉంటుందో వాళ్ళే రాజుగారి గదికి ఎంట్రీ పొందుతారు. అది ఎవరో తెలుసుకునే ముందు సరదాగా సెకండ్ రౌండ్ విన్నర్ ఎవరో చూసిద్దాం SMS కాంటెస్ట్ కి. కంగ్రాచులేషన్స్. అలాగే SMS క్వశ్చన్ ఏంటో కూడా చూద్దామా థర్డ్ రౌండ్ ది. గోల్డెన్ టెంపుల్ ఏ నగరంలో ఉంది? యువర్ ఆప్షన్స్ ఆర్ ఆప్షన్ ఏ హైదరాబాద్, ఆప్షన్ బి ఢిల్లీ అండ్ ఆప్షన్ సి అమృత్సర్. మీరు మీ సరైన సమాధానాన్ని ZTGR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి రైట్ ఆప్షన్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు ఊరు టైప్ చేసి 57575 కి SMS పంపించండి. విన్నర్ ఎవరు అనేది నేను ఫోర్త్ రౌండ్ తర్వాత బాయ్ చెప్పే ముందు రివీల్ చేసేస్తాను. అండ్ నౌ ఎవరు రాజుగారి గదికి వెళ్తున్నది ఎవరు తెలుసుకోవాలంటే స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. రాజుగారి గదికి వెళ్తుంది భావనక్క. సూపర్, కంగ్రాచులేషన్స్. బై ద వే భావన, మీరు ఎంత బంగారం కోసం రాజుగారి గది ఆడుతున్నారో తెలుసా? 17 గ్రాములు. ఓ, సో రాజుగారి గదిలో ఏం జరగబోతోంది? ఫైనల్ రౌండ్ రాజుగారి గది. రాజుగారి గదిలో 17 గ్రాముల డ్రాప్ బాక్స్ నేను పెట్టబోతున్నాను. భావన, వెల్కమ్ టు రాజుగారి గది స్పెషల్ గా మీకు. అండ్ మీ ముగ్గురికి కంగ్రాచులేషన్ వన్స్ అగైన్. మీ దగ్గర ప్రస్తుతం ఎంత బంగారం అవుతుందో ఆ బంగారంతో మీరు ఈ రోజు అక్షయ తృతీయని సార్థకం చేసుకున్నారు. సూపర్, థ్యాంక్ యూ. సో రాజుగారి గది అది. ఆ గదికి 3 ద్వారాలు, 1, 2, 3. ఏదో ఒక డోర్ వెనకాల నేను డ్రాప్ బాక్స్ పెడతాను. ఓకే, మీకు ఏ డోర్ వెనకాల ఉంది అని గెస్ట్ చేయడానికి 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ఛాన్స్ లోనే గెస్ట్ చేస్తే 17 గ్రాములు మొత్తం మీకే. ఓకే, సెకండ్ ఛాన్స్ లో గెస్ట్ చేస్తే 50% అంటే 17లో సగం 8.5 గ్రాములు మీకు, 8.5 గ్రాములు డ్రాప్ బాక్స్ లో వెళ్ళిపోతాయి వీకెండ్ లక్ష్మి కోసం. ఓకే, చూద్దాం. మీరు గెలవాలని మేము అనుకుంటున్నాను. సో జాగ్రత్తగా ఆలోచించి చెప్పాలి. ఓకే, అంతకంటే ముందు నేను వెళ్ళాలి. వెళ్ళరానా? ఓకే, సీ యూ, బై బై. All the best, Bhavna. Go for it. రెడీయా?
మీరు బాగా డిస్కస్ చేసుకున్నట్టున్నారు. తర్వాత బయట స్టూడియో హోటల్ డీల్స్ ఉన్నాయా? అంటే ఏమైనా గెస్సింగ్ లో ఏమైనా ఐడియాలు ఉన్నాయని ఊరికి అలా కనుక్కోవడం సేఫ్టీకి. పిల్లలు ఇద్దరు 2 మీదే ఉన్నారు. సింధు ఏమంది 2 అనిందా? 2 అంది. ఓకే, తను కూడా 2 అని. కూడా 2. నాకేంటంటే బేస్ సంఖ్యలు చాలా లక్ అనమాట. 2, 4, 6, 8 ఈవెన్ నంబర్స్ అలా నాకు చాలా లక్ ఉంటుంది. సో ఇక్కడ చూస్తే 1, 3 1 3 కాకుండా ఉన్న మధ్యలో 2 కాకుండా ఇంకా 4, 8 అలా ఉండుంటే నిజంగానే పెద్ద అబ్బో అని కొట్టేసుకుందాను. ఇక్కడ 2 ఒకటే ఆప్షన్ ఉంది. ఈసారి కూడా దాన్నే ఫాలో అవ్వాలనుకుంటున్నారా? 2 పైగా మీ ఫ్రెండ్స్ కూడా అదే అంటున్నారు. ఏమో తప్పుదారి పట్టిస్తున్నారేమో. మేమంతా శతద్రువ వంశం వాళ్ళం. నన్నే ఫాలో అయ్యారు అందరూ. నేను ఒక కాయిన్ గెలిస్తే ఒక కాయిన్ 2. ఇంతకీ ఏ డోర్ నెంబర్ అంటున్నారు? 2 అనే లాక్ కర్దోజీ. ఎస్, యాక్చువల్గా మేము లక్ మీద వెళ్తున్నాము. ఆబ్వియస్లీ ఇక్కడ లక్కే. ఒకవేళ అది మిస్ అయితే ఓకే అంతే ఉంది అనుకో. లక్ మనకు అంత ఉంది. అట్లీస్ట్ అలాగైనా వచ్చింది కదా అనుకుంది. అసలు ఏమీ లేకపోతే చలో లైట్ తీసుకోబానా, వచ్చిన దాంతో మనం మహాప్రసాదం అనుకుని వెళ్ళిపోతాం. ఎనీవే, సో ఫైనల్ సే డోర్ నెంబర్ 2. ప్లీజ్ ఫ్రీజ్ డోర్ నెంబర్ 2. డోర్ నెంబర్ 2లో ఉంటే మొత్తం మీదే, లేకపోతే డోర్ నెంబర్ 1 ఆ డోర్ నెంబర్ 3లో ఉన్నట్టు అర్థం. ఓకే, అప్పుడు సెకండ్ ఛాన్స్ లో ప్రయత్నించుకోవాలి. ఓకే, చూసేద్దామా డోర్ నెంబర్ 2 మరి? మేమంతా రెడీ ఉన్నాం, పని చేసుకుంటాం ఇప్పుడు వస్తే. రెడీ. చాలా మంచి హృదయం, మరి పెద్ద హృదయం, మా శతద్రువ వంశం. శతద్రువ హృదయం. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ప్లీజ్ ఓపెన్ డోర్ నెంబర్ 2. ఇంత పవిత్రమైన రోజు, ఇంత ఆస్పీషియస్ డే. ఇవాల్టి మన గోల్డ్ రష్ లో వచ్చి ఆడి పాడారు వీళ్ళు ముగ్గురు. ఎంతో కొంత బంగారం గెలుచుకున్నారు. కానీ డ్రాప్ బాక్స్ లోని మొత్తం బంగారం 17 గ్రాములు ప్లస్ తను గెలుచుకున్న 4 గ్రాములు 21 గ్రాముల బంగారంతో ఈ రోజు అక్షయ తృతీయ రోజు గెలిచేసుకుంది భావన. కంగ్రాచులేషన్స్. ఏం చేయబోతున్నారు ఈ బంగారంతో? లక్ష్మికి మనం ఉన్నాం చేయడానికి. ఇది బయట వాళ్ళకి ఎవరైనా చేద్దాం, లేని వాళ్ళకి. స్వీట్, వెరీ నైస్. ఈ అక్షయ తృతీయ రోజు మీరే గెలుచుకున్నారు అనుకుంటా, ఇంత మంచిగా ఆలోచిస్తున్నారు కాబట్టి. సో వెరీ గుడ్. సో కంగ్రాచులేషన్స్ భావన. థ్యాంక్ యూ సో మచ్. మీకు అండ్ ప్రియా మీ ఇద్దరు కూడా కంగ్రాచులేషన్స్. మరొకసారి మీకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు. అండ్ మర్చిపోలేదులేండి, థర్డ్ రౌండ్ SMS విన్నర్ ఎవరంటే కంగ్రాచులేషన్స్. ఓకే, మరి వెళ్లే ముందు అనసూయనట బంగారు మాట వినేద్దామా? వెండి బంగారు ఆభరణాలు లేకపోతే వస్తువులు, వీటిని బేసిక్ గా శుభ్రంగా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. అప్పుడప్పుడు మనం లేనప్పుడు గోల్డ్ షాప్ లోకి వెళ్ళి అలా క్లీన్ చేయించుకుంటాం. కానీ మనం ఇంట్లోనే క్లీన్ చేసుకోవచ్చు. మనం రోజు పళ్ళని, బంగారం లాంటి పళ్ళని క్లీన్ చేసుకుంటాం కదా, అదే టూత్ పేస్ట్ తో వెండి బంగారు ఆభరణాలని లేదా వస్తువులను కూడా క్లీన్ చేసుకోవచ్చు. సో అది ఇవాళ బంగారు మాట. మళ్ళీ వచ్చే ఎపిసోడ్ లో కలుస్తాను. బోల్డంత మంది ఇళ్ళని బంగారం చేయడానికి నేను రెడీ. మరి మీరు రెడీయా? ఆల్ ది వెరీ బెస్ట్. మళ్ళీ SMS లక్ష్మికి, అలాగే వీకెండ్ లక్ష్మి మీరు రోజు చూస్తున్నారుగా. రోజు ఎపిసోడ్లు చూసిన తర్వాత శనివారం వీకెండ్ లక్ష్మి కోసం ఒక బంపర్ క్వశ్చన్ అడుగుతాను. మామూలుగా గెలవట్లేదు, మీరు ట్రై చేయండి. వీకెండ్ లక్ష్మి అవ్వండి. ఆల్ ది బెస్ట్. ఓకే, డెఫినెట్గా ఆల్ ది బెస్ట్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అంటిల్ దెన్ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. బై బై, సీ యూ.